పెట్టకపోయినా కలశం చాలా ప్రధానంగా ఉన్నది. ఈ కలశ స్థాపన చేసిన తర్వాత ఆ కలశంపై యంత్రాన్ని పెట్టడం ఉన్నది. అది చండీ యంత్రం కావచ్చు, శ్రీ యంత్రం కావచ్చు. యంత్రం పెట్టడం కూడా ఒక సంప్రదాయం ఉన్నది. అయితే యంత్రం పెట్టేవారు మాత్రం మంత్రోపాసకులై ఉండడం శ్రేష్టం. ఆ తర్వాత ఆరాధనలో ఉపవాసం అనేది చెప్పారు. ఇక్కడ ఉపవాసం అనే దానికి కూడా వివిధ పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే వారి వారి శారీరక స్థితులని అనుసరించి ఉంటాయి, కానీ మొండిగా ఇలాగే చేయాలని ఎక్కడా లేదు. అందుకే నియమం ప్రథమం కృత్వా 9 రోజులు నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ నియమం ముందే సంకల్పించుకోవాలట వారి వారి శక్తి అనుసారం. ఉపవాసేన నక్తేన ఏకభక్తేన వా పునః అని. ఉపవాసము కానీ, నక్తము కానీ, ఏకభక్తము కానీ ఈ 3 పద్ధతులు చెప్పారు. ఉపవాసం అంటే మొత్తం 9 రోజులు ఉపవసించి పూజించగలిగేటువంటి శారీరక స్థితి ఉంటే వారికి ఆ ఇచ్ఛ ఉంటే వారి ఇష్టం అది. అలా కాకుండా ఏకభక్తం అంటే మధ్యాహ్నం మాత్రమే అమ్మవారికి నివేదించినటువంటి ఆహారాన్ని స్వీకరించుతూ రాత్రి భోజనాన్ని విడిచిపెడితే అది ఏకభక్తమని ఇదొక నియమం. ఇక నక్తము పగలంతా ఆరాధనతో గడిపి రాత్రి పూజ చేసిన తర్వాత భోజనం చేస్తే అది నక్త వ్రతం అవుతున్నది. ఈ 3 విధముల్లో వారి వారి శక్తి అనుసారం ఏదైనా స్వీకరించు. ఇది కాకుండా మరో పద్ధతి చెప్పారు. ఏదీ తినకుండా ఉంటూ తనంత తాను ఎవరైనా ఇచ్చినటువంటి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండే విధానం 4వ విధానంగా కూడా శాస్త్రం చెప్తున్నది. అయితే అమ్మవారికి పక్వాన్నములతో పాటు ఫలాలు మొదలైనవి కూడా సమర్పించాలి. ఇక్కడ ముఖ్యంగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే, అమ్మవారిని కలశస్థాపన చేసినా, విగ్రహంగా పెట్టినా, పటంగా పెట్టినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అది ప్రతిష్టాపన అంటూ జరిగిన తర్వాత అమ్మ సూక్ష్మమైన దివ్య రూపంతో సంచరిస్తూ ఉంటుంది, అక్కడే ఉంటుంది అనే స్పృహ మాత్రం ఉండాలి. నమ్మకం లేనిది పూజ ఎలాగూ చేయడు, కానీ నమ్మి పూజించిన స్పృహ మాత్రం ఉండాలి. అమ్మవారు అక్కడ ఉన్నారు, అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు, అమ్మవారి సన్నిధిలో మనం ఉన్నాము అనే స్పృహ ఉన్నప్పుడు ఎలా మెలగాలో తెలుస్తుంది. అప్పుడు అందుకు వాక్కులో పారుష్యం ఉండరాదు, అంటే కఠినంగా మాట్లాడరాదు, కోపము మొదలైనవి ఉండరాదు. కోపం మొదలైనవి కానీ వచ్చేయా వాడు అస్పృశ్యుడితో అంటారు. ఆ దుర్గుణాలే అస్పృశ్యత. కోపం వచ్చితే అది పెద్ద దోషం. అందుకు కోపం కానీ, కఠినంగా మాట్లాడడం కానీ, చిరాకు పడడం కానీ అమ్మవారి ఆరాధనలో నిషేధములు ఇవన్నీ కూడా. అలాంటి సౌమ్యమైనటువంటి స్థితిలోనే ఆరాధించాలి. వాటికి అవకాశం ఉంటేనే ఆరాధనకు సన్నద్ధులవ్వాలి. ఇది ఒక ప్రధానమైన అంశం. త్రికాల పూజన నిత్యం నానా ద్రవ్యైర్ మనోహరై గీత వాదిత్ర నృత్యశ్చ కర్తవ్యశ్చ మహోత్సవ. అమ్మవారి ఆరాధన ఉత్సాహంగా చేసుకోవలసింది, ఆనందంగా చేసుకోవలసింది. అందుకని ఏదో కోరిక కోసం కష్టపడి 9 రోజులు చేస్తున్నాన భావన కాదు, ఒక ఉత్సవంలా చేసుకోవాలి. సవము అంటేనే యజ్ఞము అని అర్థం. ఉత్సవము అంటే ఉత్కృష్టమైన యజ్ఞం ఇది. పైగా ఇదంతా ఉత్సాహపూరితంగా చేయడానికే కేవలం మంత్రము పూజ మాత్రమే కాకుండా సంగీతము, నృత్యాదులు ఇత్యాది కళలు కూడా ఉన్నాయి. గీత వాదిత్ర నృత్యశ్చ, అమ్మవారిని సంగీతంతోనూ కళలతోనూ కూడా ఆరాధించే పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ సమూహంగా గ్రామాదుల్లో చేసినప్పుడు అవొక వేడుక. పైగా ఈ ఆరాధించేవాడు నిత్యం భూమౌచ శయనం కుమారీనాంచ పూజనం. 9 రోజులు కూడా కుమారీ పూజ చేస్తారు. ఇది ఒక ప్రధానం. అదేవిధంగా సువాసిన్యచ్చన ప్రీత అన్నట్టుగా సువాసనీ రూపంలో ఉన్నది. అంటే అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధిస్తున్నామంటే కలశంలోనూ, విగ్రహంలోనూ, పుస్తకాల్లోనూ, అదేవిధంగా ప్రత్యక్షముగా సువాసిని, బాల ఇత్యాది రూపాల్లో ఆరాధన చేస్తారు. అందుకు నిత్యం 9 రోజులు కూడా కుమారీ పూజ ఉన్నది. దీన్నే బాలా పూజ అని కూడా అంటారు. కుమారి అంటేనే కన్యా అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. అది సందేహం లేదు, కానీ మరొక అర్థం ఉన్నది. కుత్సితాన్ మారయతీతి కుమారి అని. కుత్సితులని నశింపజేయున్నది. కుత్సితులు అంటే లోకకంటకులైన అసురులు, వారిని సంహరించే శక్తి కనుక కుమారి, కౌమారి, ఇది ఒక అర్థం. అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన అసురు బుద్ధులు మన ప్రగతికి అవరోధాలు, వాటిని తొలగించేది కుమారి, ఇది ఒక భావం. అయితే బాలా పూజ, కుమారీ పూజ కూడా ఒకటే. శ్రీ విద్యా సంప్రదాయంలో బాలా త్రిపుర సుందరి అని ఒక ఆరాధన కనబడుతున్నది, కానీ కుమారీ పూజ అనేది ఏ సంప్రదాయంలోనైనా ఉన్నమాట. ఈ కుమారీ పూజని శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు. రోజు కుమారీ పూజ చేయమని చెప్పారు, ఇది ముఖ్యం. అయితే కుమారీ పూజకి ఏ వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తి సరిపోతున్నది అంటే, ఏకవర్ష నకర్తవ్య కన్యా పూజ విధేనృప. 1 సంవత్సరపు అమ్మాయిని మాత్రం పూజలు ఉంచరాదు. 1 సంవత్సరం తర్వాత అంటే 2వ ఏట నుంచి మాత్రమే, 2వ ఏట నుంచి 9వ ఏట వరకు ఆ వయస్సు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ కుమారీ పూజలు నియోగించాలి. ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాలని కాదు. ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. ప్రత్యక్ష పూజ అని అంటారు. అయితే ఈ బాలా పూజ విధానంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు శాస్త్రం చెప్తున్నది.
ఇందులో 2 సంవత్సరాల బాలికను కుమారి అనే పేరుతో పూజించాలి. 3 సంవత్సరాల బాలను త్రిమూర్తి అని అంటారు. 4 సంవత్సరాల బాలను కళ్యాణి అంటారు. 5 సంవత్సరాల బాల రోహిణి, 6 సంవత్సరాల బాల కాళిక, 7 వత్సరాల బాల చండిక, 8 వత్సరాల బాల శాంభవి, 9 వత్సరాల బాల దుర్గాదేవి అని చెప్పబడుతున్నది. 10 వత్సరాల బాలికనైతే సుభద్ర అనే పేరుతో పూజించవచ్చు అని వివరించారు. అయితే ఈ ఆరాధన చేసినప్పుడు ఆ రోజు ఏ నామం చెప్పారో ఆ నామంతో ఆరాధన చేయవచ్చు. ఈ విధంగా కుమారి పూజ విధానంగా చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ బాలా త్రిపుర సుందరి రూపంగా మనం కనకదుర్గమ్మను అలంకరించి ఆరాధిస్తారు. ఈ రోజున బాలా త్రిపుర సుందరి మొదటగా చెప్పడం ఏంటంటే, ఏ స్త్రీమూర్తి యొక్క ప్రథమ దశ అయినా బాలాదశ గనక ఆ బాలా త్రిపుర సుందరిగా ఆరాధన చేస్తారు. అమ్మవారి యొక్క బాలా స్వరూపం ఆ చూసినవాడు ఎవడయ్యా అంటే హిమవంతుడు, ఆ కన్న తండ్రి. అలాగే హిమవంతుని భార్య అయిన మేనాదేవి, వారు ఉభయులు కూడా ఆ తల్లిని పెంచి పెద్ద చేశారు. అందుకు ఆ తల్లి యొక్క 2 సంవత్సరాల నుంచి మళ్ళీ వివాహం వరకు ఉన్నటువంటి సమస్త దశల్ని వాళ్ళు చూశారు. ప్రత్యక్షంగా బాలని దర్శించే భాగ్యం తపస్సు వల్ల, వారికి దేవతల అనుగ్రహం వల్ల లభించింది, అమ్మవారి కటాక్షం వల్ల లభించింది. అయితే భావనలో బాలా త్రిపుర సుందరిని ఆరాధించేటువంటి విధానం శ్రీ విద్యలో ప్రధానంగా చెప్పబడుతున్నది. బాలా త్రిపుర సుందరి ఉపాసన ఒక సంపూర్ణ ఉపాసన. జ్ఞానాన్ని, అభీష్ట సిద్ధిని ప్రసాదించే తల్లి ఈవిడ. ఈ తల్లి 4 చేతులతో ప్రకాశిస్తున్నదని, కల్హారము అనబడే ఒక కమలం జాతికి చెందినటువంటి కుసుం ఇది. కమలాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. కల్హారం అనబడే కమలం. అందుకే ఈ తల్లి యొక్క వర్ణన చేస్తూ అరుణ కిరణజాలై రంచితాశావకాశ విధృత జపపటీకా పుస్తకా భీతిహస్త ఇతర కరవరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని వర్ణిస్తారు. కళ్యాణశీల అంటే కళ్యాణ స్వభావం కలిగింది అని. కళ్యాణం అంటే మంగళము అని. ఆవిడ ఎల్లవేళలా మంగళస్వరూపిణి. అందుకే నిత్య కళ్యాణం అని మాట వేశారు. ఎప్పుడూ మంగళమే అమ్మ వద్ద ఉన్నది, మంగళస్వరూపురాలు. అటువంటి తల్లి నా హృదయంలో ప్రకాశించుగాక అని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ కల్హారమని కుసుమంలో కూర్చున్నది ఎర్రని కాంతులతో ఉంది ఆ తల్లి. ఆ తల్లి నుంచి వెలువడుతున్నటువంటి ఆ లేత ఎర్రని కాంతులు ఆ చుట్టూ ఉన్న ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్నాయట. ఆ 4 చేతుల్లోనూ కూడా పుస్తకము, అక్షమాల, వరదహస్తము, అభయహస్తము ధరించి ఉన్నది ఆ తల్లి. మందహాసం చేస్తున్నది. నవవర్షప్రాయ. ఆ తల్లి కూడా త్రినేత్రములతోనూ చంద్రలేఖతోనూ ఉన్నట్టు కూడా మనం ధ్యానించవచ్చు. బాలా త్రిపుర సుందరి అంటే లలితా మహాత్రిపుర సుందరి యొక్క బాలస్వరూపం. అది ఒక మహాశక్తిని బాలరూపంతో ఆరాధించడము, పెద్ద రూపంతో ఆరాధించడము 2 కూడా విధానాల్లో ఉన్నాయి. అయితే బాలారూపంతో ఆరాధిస్తున్నాం కనుక శక్తి ఏం తగ్గదక్కడ. శక్తి బాలరూపంలో కనిపిస్తూ ఒక విధమైనటువంటి వాత్సల్య భావాన్ని కలిగిస్తున్నది. ఇటువంటి బాల ఉపాసనలు బాలకృష్ణ, బాలసుబ్రహ్మణ్య తత్వాల్లో కూడా కనబడుతున్నది మనకి. అయితే బాలా త్రిపుర సుందరి అలంకారం కానీ, ఆ శోభ కానీ ఒక ప్రత్యేకంగా చేసి వేదశాస్త్రములందు, మంత్రములందు చెప్పబడుతున్నటువంటి ఆ బాలా స్వరూపాన్ని ఆరాధన చేయడం ఈ రోజుతో ప్రారంభిస్తూ ఉంటారు. కనుకనే బాలా త్రిపుర సుందరి ఉపాసనలో ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే ఒక సృజనాత్మక శక్తి, జ్ఞానశక్తి, మేధాశక్తి ఇచ్చే తల్లి. అందుకే చేతుల్లో ఆవిడ అక్షమాల పుస్తకం పట్టుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సర్వశాస్త్రములకు సంకేతంగా అక్కడ పుస్తకాన్ని ధరించింది. అక్షరశక్తులకు, మంత్రశక్తులకు సంకేతంగా ధరించినది ఆ దివ్యమైన అక్షమాల. అదేవిధంగా వరదము, అభయ అనే 2 ముద్రలు చేతులతో పట్టుకున్నది. అంటే ఆ తల్లి ఇచ్చేది అభీష్ట సిద్ధి. అభీష్ట సిద్ధికి సంకేతంగా వరదహస్తాన్ని పట్టుకుంటే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాను, అభయస్థితిని ఇస్తానని చెప్పడానికి సంకేతంగా అభయహస్తాన్ని ధరించింది. అంటే సంపూర్ణమైనటువంటి ప్రయోజనం ఆ తల్లి యొక్క ఉపాసన వల్ల మనకు కలుగుతున్నది. అందుకే బాల ఉపాసన అటువంటి విశేషం కలిగినది. పైగా బాల అన్న మాటలోనే జ్ఞానశక్తి ఉందిట. ఎందుకంటే బాల్య దశలో మేధస్సుకుండేటువంటి ధారణాశక్తివి చాలా గట్టిగా ఉంటాయి. అందుకే బాల్య దశలో పట్టుకున్నవే చివరి వరకు కూడా గుర్తుంటాయి మనకి. అలాంటి స్మరణ, స్ఫురణ అనబడే శక్తులు బాల్యదశలు విశేషంగా ఉంటాయి కనుకనే బాలా త్రిపుర సుందరి ఉపాసన అటువంటి జ్ఞానశక్తిని ప్రదానం చేస్తున్నది. ఈ బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది. అది లలితా శాస్త్రంలో కూడా మనకు వస్తున్నది. భండాసురుని యొక్క పుత్రులు 30 మంది. వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తిశాలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపుర సుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చిందిట. ఆ రథం పేరు కర్ణిక అనబడేటువంటి రథం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథంట. ఆ రథం ఎక్కి వచ్చింది అమ్మవారు. ఆ ఒక్క తల్లి ఆ 30 మంది భండాసుర పుత్రులను కూడా సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు.
ఇదివరకటి యుద్ధాల్లో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు, అంత భయంకరమైనటువంటి భండపుత్రులు. ఆ భండపుత్రులందరినీ కూడా ఈ ఒక్క తల్లే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ లేదు. అందుకే బాలోపాసనలో ఉన్నటువంటి విశేషం అంతా కూడా ఆమె ఇతివృత్తుల్లోనే మనకు కనబడుతున్నది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ హంసలు పూంచిన రథంపై రావడము అంటే, హంసలంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శ్వాసశక్తిని, ప్రాణశక్తిని హంసగా అక్కడ ఉత్ప్రేక్షించారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలాత్రిపుర సుందరి మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే ఆ తర్వాత షోడశని ఆరాధించడానికి అర్హులవుతారు అని చెప్తారు. అందుకు శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్నటువంటి బాలా విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధింపబడుతున్నది. ఇలాంటి బాలా మహాత్రిపుర సుందరి రూపంగా ఈరోజు చేసి ఇక్కడి నుంచి మొత్తం నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తూ ఉంటారు. బాలాభావనతో కుమారి పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏమంటే ఒక్కరోజు పూజ చేస్తే చాలు కదా, 9 రోజులు బాల పూజ చేయాలా అంటే చెయ్యాలిట. బాలపూజ 9 రోజులు చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది. మొదటి రోజు బాలపూజకు ఫలితం ఏంటంటే శత్రుక్షయం, ధనాయుష్యం, బలవృద్ధిం కరోతి వై అన్నారు. ఇక్కడ శత్రునాశనము, ధనస్సుని, ఆయుష్యుని, బలాన్ని వృద్ధి చేయడము అనేది మొదటి రోజు చేసే కుమారి పూజ యొక్క ఫలం. ఇక రెండవ రోజు బాలా పూజ త్రిమూర్తి పూజ అని చెప్పబడుతుంది. దీని యొక్క ఫలం ఏంటంటే త్రివర్గస్య ఫలం భవేత్ అన్నారు. అంటే ధర్మార్థ కామములు 3